ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల రాశి ఫలాలలో సింహరాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? సింహరాశి వారికి మొదటి ఇంట్లో బుధుడు, రెండో ఇంట్లో సూర్యుడు కేతువు, మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఇది వీళ్ళ గ్రహస్థితి, చెప్పుకోదగ్గ గ్రహస్థితి. సో ఇబ్బందిగా ఏం లేదు. అంటే వీళ్ళకి లగ్నంలోనే బుధుడు వచ్చాడు, చాలా బాగుంది. లగ్నంలో బుధుడు వస్తే రూపాయిని 100 రూపాయలు చేయవచ్చు. రాజమౌళి గారు తీసుకుంటే లగ్నంలో బుధుడు ఉన్నాడు, ఒక రూపాయిని 100 రూపాయలు చేసే ప్రతిభ అతనికే ఉంది. సో బాగుంది సింహరాశి వాళ్ళకి. ఈసారి ఒక రూపాయిని 100 రూపాయలు చేయగలుగుతారు. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? ఉద్యోగం చేసే వాళ్ళకు ఈసారి మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం పనిచేసే చోట, ఆఫీస్ ప్లేస్లో, ఆఫీస్ వర్క్ అవర్స్లో మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మిమ్మల్ని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు తర్వాత సెకండరీ. మీ ఆఫీస్ ప్రెమైసిస్లో మీరు పనిచేసే చోట మీరు వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు అంటే ఈసారి ఐ మీన్ టు సే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి కొంచెం స్లోగా ఒక నిమిషం ఆగి ఏ సమాధానం ఇస్తే బాగుంటుంది. మన ఇంట్లోపల మనం ఎవరము అది వేరే విషయం. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలో అనేది తెలియాలి మనిషికి. లేకపోతే తేడాలు వచ్చేస్తే ఇంట్లో ఎట్లా మాట్లాడుతున్నాము సేమ్ అలానే ఆఫీస్లో మాట్లాడితే నేను చేయను, నాకు ఈ మూడ్ లేదు అంటే నడుస్తుందా ఆఫీస్లో? కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం ఆచితూచి మాట్లాడండి. తర్వాత వ్యాపారస్తులకి ఇప్పుడే చెప్పాను, రూపాయిని 100 రూపాయలు చేసే అవకాశం వచ్చింది ఈ నెల. అస్సలు వదులుకోవద్దు. ఎంత డబ్బు పెట్టగలుగుతారో పెట్టేయండి. వ్యాపారం 3 పూలు 6 కాయలు అవుతుంది. నో నీడ్ టు వరీ. తర్వాత ఆరోగ్య విషయంలో వస్తే ఆరోగ్యం ఈజ్ నార్మల్. ఒకటి వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు వీళ్ళు ఆరోగ్యం గురించి. ఈసారి లైమ్ లైట్లోకి వస్తుంది వీళ్ళ ఆరోగ్యం అనే పాయింట్. ఇప్పుడు నేను ఎలా డీల్ చేయాలి, సింహరాశి ఆలోచిస్తారు. నేను ఎలా డీల్ చేయాలి, నాకు ఇప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితి వచ్చింది, నేను దీన్ని ఎలా డీల్ చేయాలి అన్నది కొంచెం మానసిక ఆందోళన ఉంటుంది. దాన్ని వాళ్ళు జయిస్తారు. నో నీడ్ టు వరీ. సింహరాశి సింహం లాంటిది, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ సింహరాశి, మహేష్ బాబు సింహరాశి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొని ఢీ కొట్టే సత్తా ఉన్న రాశి సింహరాశి, తిరుగులేని రాశి. కాబట్టి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఉండాలి చాలు. ఉంటుంది, దాన్ని తగ్గించుకోవద్దు. దాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి చాలు, అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి సింహంలాగే ఉంటారు. ఆ దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసుకోండి. లేకపోతే మీ ఇంట్లో కూడా లక్ష్మీ నరసింహ పటం ఉంటే ఆరాధన చేసుకోండి. వినాయక ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వీళ్ళు సండే, ఆదివారం రోజు చేసుకుంటే అతి అద్భుతంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. తర్వాత లోటస్ ఫ్లవర్తో ఒక్క లోటస్ ఫ్లవర్ సమర్పించండి చాలు. కేజీలు తీసుకొచ్చి అంత అవసరం లేదు. ఒక్క లోటస్ ఫ్లవర్ చాలు, దట్ ఈజ్ ఇనఫ్. భావం గట్టిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. అద్భుతంగా ఉంది సింహరాశి. సింహరాశి ఎప్పుడైనా బాగుంటుంది. కానీ నేను చెప్పినట్టు కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, పాజిటివ్గా మాట్లాడాలి. అది లేకపోతే ఏది పనిచేయదు. పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా ఉండాలి. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.
ఇది లేకపోతే అన్ని రాశి ఫెయిల్, అన్ని గ్రహాలు ఫెయిల్, అన్ని పూజలు మంత్రాలు ఫెయిల్. గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నారు కదండి సింహరాశి వారి సెప్టెంబర్ మాస ఫలాలు. ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.